శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతి నమః, శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, భారతంలో విశేషాలు చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం ఆది పర్వాన్ని, భారతంలో 18 పర్వాలు ఉన్నాయి. మొట్టమొదటి ఆది పర్వాన్ని 79 భాగాలుగా చెప్పుకున్నాం నిన్నటి వరకు. ఈ రోజున 80వ భాగాన్ని చెప్పుకుందాం. చెప్పుకునే ముందు వ్యాస భగవాన్ని ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఈ దేవాలయ, ఈ ఆలయ క్షేత్రపాలకుడైన ఆంజనేయ స్వామికి నమస్కారం చేసుకుందాం. ఆంజనేయం నమః. ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం తరుణార్క ప్రపంచాంతం ఆంజనేయం నమామ్యహం. సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సమర్థద్గురు సాయినాథ మహారాజ్ కీ జై. ఎక్కడున్నాం కథలో మనం? భారతంలో అంటే భీష్ముల వారు తన తండ్రి యొక్క అభిప్రాయాన్ని తెలుసుకొని మరి దాసరాజు దగ్గరికి వచ్చాడు. దాసరాజు కూతురైన సత్యవతిని తన తండ్రికి పెళ్లి చేయటం కోసం పెద్దలను తీసుకొని వచ్చాడు. దాసరాజు కండిషన్ పెట్టాడు ఏంటంటే, ఈ అమ్మాయికి, నా కూతురుకు పుట్టేవాడే రాజు అవ్వాలి అంటే ఆశ్చర్యపోయారు వెళ్ళిన వాళ్ళంతా. కానీ భీష్ముడు వెంటనే అన్నాడు, వెంటనే ఒప్పుకున్నాడు. నేను యువరాజుని అయినప్పటికీ రాజుగా ఆమెకు పుట్టే కొడుకునే రాజుని చేస్తాను అని ఒప్పుకున్నాడు. అంతకు కూడా తృప్తి పొందలా దాశరాజు. సరేనయ్యా, ఇదంతా బాగానే ఉంది, నువ్వు ఒప్పుకున్నా బాగానే ఉంది, నీకు పుట్టే కొడుకులు ఒప్పుకోకపోతే ఎట్లా? అప్పటికి సంతానం లేరు భీష్ముడికి. అంటే ఎక్కడా చెప్పబడలేదు. కానీ భీష్ముడికి వివాహం అయింది అని కొందరు అంటారు, వ్యాఖ్యాతలు, భారతానికి వ్యాఖ్యాతలు. అందుకోసమే నీకు పుట్టకపోయే కొడుకుల సంగతి ఏంటి? అయితే నేను ఈ రోజు నుంచి బ్రహ్మచర్యం పాటిస్తాను అని ప్రతిజ్ఞ చేశాడు. అదిగో ఆ ప్రతిజ్ఞ చేసినప్పటి నుంచే దేవతలందరూ పుష్పవర్షం కురిపించి భీష్మ ప్రతిజ్ఞ అంటున్నారు దాన్ని.